బౌద్ధాదుల యొక్క అనుష్ఠానం వలె శాస్త్ర సమ్మతము కాదు అనే విషయాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆఖరికి వచ్చింది ఏంటిది అంటే, మరి కర్మ చేయకుండా, ఉపాసన చేయకుండా సమస్త కర్మలను వదిలిపెట్టినట్టయితే కేవలం తత్వమసి మహావాక్యం ఏం చేస్తుందంటే నిన్ను పతితం చేస్తుందే కానీ అంటున్నాడు కదా. మీ దేవుడి దగ్గరికి పోతే ఏమి ఇవ్వడు, మా దేవుడి దగ్గరికి పోతే అన్ని రోగాలు పోతాయి, డబ్బులు వస్తాయి, మా దేవుడి దగ్గరికి రాండి అని అంటున్నారా లేదా కొంతమంది. అట్లాగే మీ ఉపాసన దగ్గర మాత్రం ఉపాసన లేకుండా కేవలం తత్వమసి మహావాక్యంతో ఉంటే పతితులు అయిపోతారు. కాబట్టి ఉపాసనతో కూడుకున్న తత్వమసి మహావాక్యాన్ని అనుసంధానం చేయాలన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి దానికి మరి సిద్ధాంతం చెప్పల ఉచ్యతే, దాన్ని కూడా చెప్తాం తొందరపడకు. మేము ఆరుడ పద్ధతులం కాదు, లేదు బౌద్ధులం కూడా కాదు. ఎందుకు? త్వమర్థస్య అవబోధాయ విధిరప్యాశితో యతః తమంతరేణ ఏ దోషాస్తేపి నాయాంతి అహేతవః. ఏ కారణం చేత త్వంపదార్థము యొక్క పరిజ్ఞానం కొరకు విధి ఆశ్రయింపబడిందో, ఏ తత్వాన్ని గురించి అయితే మనము విధి అంటే అర్థమేమి? శాస్త్రం. శాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నాం కదా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం అనేదాన్ని మనం దృష్టిలో పెట్టుకుని పోతూ ఉంటాము. అందువల్ల ఏ అర్థాన్ని గ్రహించే దాని కొరకు మేము శాస్త్రాన్ని ఆశ్రయించామో ఆ కారణం చేత ఆ విధిని లేకుండా మేము ఆ శాస్త్రాన్ని కాదని ఏ దోషములు గలవో అవి నిష్కారణములై రానే రావు అన్నారు. ఎందుకంటే శుద్ధ ప్రత్యేగాత్మ యొక్క స్వరూపము విశదంగా తెలియజేసే దాని కొరకు వేదాంత శాస్త్ర శ్రవణం జరుగుతూ ఉంటుంది. వేదాంత శాస్త్ర శ్రవణము విధింపబడుతుంది. శ్రోతవ్య వినాలి అని ఎవరు చెప్పారు? నేను చెప్పాను. అది శాస్త్రం చెప్పింది. దాన్ని కాదని విధింపబడుతున్నవని అంగీకరించినందు ఉన్నాం. కాబట్టి శ్రవణమనుల యందు ప్రవర్తించే దానికి అనుకూలంగా నిత్య నైమిత్తిక సంస్థ కర్మాలంతా కూడా మరి వారికి అశాస్త్రీయమని ఆరూఢ పతితత్వాది దోషములు సంభవిస్తామని చెప్పిన దోషములకు కారణము లేదు. ఎందుకంటే విధి చెప్పింది. అంటే ఈ కర్మలు తత్వమసి మహావాక్యాలు కర్మల వల్ల ఏంటిది దొరికేది కాదు, ఉపాసన వల్ల దొరికేది కాదు. నకర్మన ప్రయధనేన. తర్వాత ఏంటి? త్యాగేన. అమృతం పోని త్యాగేన ఇకేన. త్యాగం చేత మాత్రమే అంటే ఇక ఉపాసన ఎక్కడ చెప్పింది? అక్కడ అమృత స్వరూపం కావాలి అంటే అమృత స్వరూపం దానిది. ఇది విధివాక్యమా కాదా? న కర్మన కర్మ చేత గాని, న ప్రజయ సంతానం చేత గాని, న ధనేన ధనం చేత గాని, మరి దేని చేత కాదు? త్యాగేన. అవన్నీ వదిలిపెడతా కదా నీకు అధికారిత్వం వచ్చేది. ఇక మళ్ళీ కర్మను పట్టుకొని కూర్చొని ఉన్నావు అంటే అవన్నీ వదిలిపెట్టి ఏం చేయాలా? శ్రవణం అనేది అసలు చేయాలి. వదిలిపెట్టి ఊరికి సోమరిగా తిరిగి కాదు. మళ్ళీ అప్పుడు మధ్య పద్ధతులు అయిపోతా ఉంటాడు. అది లేనంత వరకు ఇది చేస్తూ ఉండాలా. ఇది ఎప్పుడైతే వచ్చేసిందో దాన్ని వదిలిపెడుతూ ఉండాలి. ఇక్కడికి వచ్చేంత వరకు వెహికల్ కావాలా, ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్తో పని లేదు. అందువల్ల మా వేదాంత మతంలో ఆ దోషాలు రావు. ఎందుకు రావు అంటే వేదాంత మతం నిత్య నిర్దోషమై ఉంది. వేదాంతాన్ని లేదు వేదాన్ని తిరస్కరించిన వాళ్ళు వేరే మార్గంలో పోయి వారు దోష సంపన్నులు అవుతారు. కానీ శాస్త్రాన్ని విధించినట్టుగా శాస్త్ర ప్రకారంగా పోతే అక్కడ దోషం వచ్చే అవకాశమే లేదు. అందుకని తమంతరని ఏ దోషాస్తే అపి నాయాంతి హేతవ. అందువల్ల మా వేదాంత మతంలో అలాంటి దోషాలు అంటే పతితుడు అవుతారనే దోషాలు లేదంటారు. ఆశ్రమంలో పోతే చెడిపోతారు పోకండర్రా అంటారు అనుకోండి. ఇంట్లో ఆశ్రమంలో పోతే చెడిపోతారా బతికిపోతారా అన్నట్టుగానే ఉండేది. బౌద్ధులు అన్ని కర్మలు వదిలిపెట్టి మరి ఎట్లాగే పతితులు అయిపోయారు. ఉపాసన వదిలిపెట్టి మీరు కూడా అట్లా అయిపోతారు అంటే అట్లా అయ్యే అవకాశం లేదు. ఉపాసన ఎవరు వదిలిపెడతాడు? దానికి భంగకరం అని కదా వదిలిపెడతారు. అవునా కదా? ఆ విచారణకు భంగకరమని వదిలిపెడతారు. ఆ స్థితికి పోయిన తర్వాత వీటితో పనే లేదు. అందువల్ల మాకు ఏ దోషము రాదు, పతితులయ్యే అవకాశం కూడా లేదు అనేదాన్ని సూచిస్తూ 3వ అధ్యాయాన్ని పరిసమాప్తం చేశాడు. పరమాత్మనే నమః. ఇంకా 4వ అధ్యాయం. దీన్నే ప్రతి వాళ్ళు కూడా 4 అధ్యాయాలుగా 4 పాదాలుగా మొత్తం అన్నిట్లో 4 మనకు కనిపిస్తూ ఉంటారు. 4 పాదాలు అంటే అర్థమేమి? 4 కాళ్ళు. 4 కాళ్ళు అంటే ఒక స్తంభం, ఒక బిల్లు నిలబడాలంటే 4 స్తంభాలు ఉండాలా వద్దా? అట్లాగే 4 స్తంభాలు అనుకోని 4 అధ్యాయాలు అనుకోండి. చివరిది ఏది కూడా ఫలాధ్యాయంగా ఉంటుంది ఎక్కడ ఎవరు చెప్పినప్పటికీ. అందుకని యోగ సూత్రాలు కూడా చూసే ఉంటారు. ఇంకా
తర్వాత బ్రహ్మసూత్రాల్లో కూడా అంతే. ఇక దాన్ని వాటిని చూసుకునే వీళ్ళు నాలుగు అధ్యాయాలు తీసుకున్నారు. అద్వైత సిద్ధి కావచ్చు, నైష్కర్మ సిద్ధి కాదు, ఇంకో 2 సిద్ధులు కూడా ఉన్నాయి. తెలుసా లేవా మీకు? నాకు కూడా ఎక్కువ తెలియదు అనుకుని చూడలేదు ఇంతవరకు. ఇంకోటి ఏంటి, ఇష్టసిద్ధి బ్రహ్మసిద్ధి 2 సిద్ధులు ఉన్నాయి. ఇష్టసిద్ధి బ్రహ్మసిద్ధి కూడా ఉన్నాయి. 4 సిద్ధులు. 4 సిద్ధులు ఇది మొదటి సిద్ధిని రెండవ సిద్ధి. ఇది రెండవ సిద్ధి. ఇష్టసిద్ధి బ్రహ్మసిద్ధి తర్వాత ఇష్టసిద్ధి తర్వాత నైష్కర్మ సిద్ధి, తర్వాత చివరిది అద్వైత సిద్ధి. అందువల్ల ఇవన్నీ కూడా సామాన్యంగా 4 అధ్యాయాలు దాంతో కదిలి ఉన్నాయి. ఇప్పుడు 4వ అధ్యాయంలో మనము ప్రవేశించాం భగవంతుని యొక్క అనుగ్రహం చేత. కాబట్టి ఇంతవరకు మొట్టమొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో ప్రతిపాదించిన దాన్ని సామాన్యంగా క్రోడీకరించి చెప్పి తర్వాత దాన్ని చెప్పదలుచుకున్నది చెప్తాడు అని. కాబట్టి మొదటి అధ్యాయంలో ఏం చేశాడు? వేదాంతాలన్నీ కూడా తత్వమసి వాక్యజన్యములైన తత్వజ్ఞానమే మోక్ష సాధనమని ప్రతిపాదించారు. మొట్టమొదటి అధ్యాయంలో ఏం చేశారు? వేదాంత వాక్యాలన్నీ కూడా తత్వమసి వాక్యజన్యమైన తత్వజ్ఞానానికి మోక్ష సాధనము, తత్వజ్ఞానమే మోక్ష సాధనం. అంటే తత్వమసి వాక్యం ద్వారా ఉత్పన్నమైన జ్ఞానమే మోక్ష సాధనం అని మొదటి అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అన్వయ వ్యతిరేకల చేత పదార్థ నిశ్చయం కలుగు చేసుకొని ఉన్న వాళ్లకు ఏంటిది తత్వ వాక్యార్థం చేత జ్ఞానం కలుగుతుంది అని 2వ అధ్యాయం చెప్పాడు. మొదట కేవలం బోధించాడు. తర్వాతనేమో అన్వయ వ్యతిరేకాల చేత తత్వమసి వాక్యాన్ని విచారణ చేసినందువల్ల మోక్ష సంబంధమైన జ్ఞానం ఉత్పన్నం అవుతుందని దాన్ని చెప్పాడు. ఇప్పుడు 3వ ఏం చెప్పాడు? 3వ అధ్యాయంలో ఆ వాక్యం కలుగు విరోధాన్ని కూడా అక్కడ తీసివేశాడు. తర్వాతనేమో ఈ 3వ అధ్యాయంలోనేమో తత్వజ్ఞానోత్పత్తికి వాక్య శ్రవణమే సాధనం అనేది చాలా విస్తారంగా ప్రతిపాదించాడు. వాక్య శ్రవణమే ముఖ్యమైంది. ఏ వాక్య శ్రవణము? తత్వమసి మహావాక్య శ్రవణమే ముఖ్యమైంది అనే దాన్ని రకరకాలైన పూర్వపక్ష ఉత్తర పక్షాలతో కూడా తీసుకొని వచ్చి ఆఖరికి శ్రవణ మనన నిధ్యాసులతో కూడుకున్న వాక్యం ద్వారానే జ్ఞానం కలుగుతుంది అనే దాన్ని పరిసమాప్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా 4వ అధ్యాయాన్ని ఎందుకు మొదలు పెడుతున్నాము అంటే తత్వజ్ఞానం యొక్క ఫలము ఏంటి? తత్వజ్ఞానం కలిగితే ఇదంతా విన్నందువల్ల మాకు ఏమొస్తుంది? ఆశ్రమం సేవ చేస్తే మాకు ఏమొస్తుంది అంటారు కదా కొంతమంది. అట్లాగే ఇది విన్నందువల్ల ఏమొస్తుంది అని కొంతమందికి సందేహం కలుగుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నారు? ఫలాధ్యాయం అనే పేరు చేత కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి తత్వజ్ఞానం యొక్క ఫలాన్ని ప్రతిపాదించాలనే ఉద్దేశం చేత మరి ముందుగా ఈ 3 అధ్యాయాల యొక్క అర్థాన్ని సంగ్రహంగా చెప్పి తర్వాత 4వ అధ్యాయంలో ఏదైతే చెప్పబోతున్నాడో ఆ విషయాన్ని చెప్పబోతున్నాడు. పూర్వాధ్యాయేషు యద్ వస్తు విస్తరేణోదితం స్ఫుటం. ముందు పోయిన 3 అధ్యాయాల్లో ఏ వస్తువునైతే స్ఫుటంగా చెప్పాడో, ఏ వస్తువుని చెప్పాడు? తత్వమసి మహావాక్యాన్ని రకరకాల కోణాలతో చెప్పాడో సంక్షేపతో అదనో వక్షే తదేవ సుఖ విత్తయే. దాన్నే సంక్షేపంగా చెబుతున్నాము. ఎందుకంటే మాటిమాటికి విన్నందువల్ల సుఖంగా అవలీలంగా తెలుసుకునేదాని కొరకు. ఇంతవరకు అంతా కూడా తంటలు పడ్డాం. ఇప్పుడు ఇంకా సుఖంగా చెప్తారంట. ఏ ఏ బాధ లేకుండా అర్థం చేసుకునేదానికి అవలీలగా దాన్నే మళ్ళీ సంగ్రహంగా ఇప్పుడు చెప్పబోతున్నాను అనే విషయాన్ని చెప్పారు. 3 అధ్యాయాల్లో చాలా విస్తారంగా చెప్పారు. ఎందుకంటే మరి ఒకే వాక్యాన్ని తీసుకొని ఇంత విస్తారంగా కనిపించడం కష్టమవుతుంది ఏ గ్రంథమైనప్పటికీ. కానీ కేవలం మహావాక్యాన్ని తీసుకొని రకరకాలుగా బోధించేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకు. అందువల్ల దానికి సుఖంగా తెలిసేదాని కొరకు సంగ్రహంగా ఇప్పుడు చెప్తున్నానని చెప్పి సంక్షేప విస్తరాభ్యామి మందోత్తమధియా నృణాం వస్తూచ్యమానమేత్య ఏతి అంతఃకరణం తేన భణ్యతే. మందబుద్ధి గల మనుషులకు సంగ్రహం చేత విస్తారం చేత చెప్పిన అర్థాన్ని అంతఃకరణానికి వచ్చి ఏమవుతుందంటే సంస్కారం పొందబడుతుంది. కాబట్టి దాని కొరకు చెప్పుతున్నాము. సంక్షేప విస్తరాభ్యాం. సంక్షేపం అంటే సంగ్రహించి, విస్తరం అంటే విశాలంగా. ఎవరికి అంటే మంద ఉత్తమ ధియా నృణ, మందబుద్ధి కలిగిన వాళ్ళకి మరి ఉత్తమ వాళ్ళు ఎవరైనా కావచ్చు గాక. వస్తు ఉచ్యమానమేతి అంతఃకరణం. అంతఃకరణం ఏం చేస్తుంది అంటే
మందబుద్ధి కలిగిన వాళ్లకు ఉత్తమ సంస్కారం కలిగేదాని కొరకు, ఉత్తములకని కాదు, మందబుద్ధి కలిగిన వాళ్లకు వాళ్ళ యొక్క అంతఃకరణంలో ఉత్తమ సంస్కారం కలిగేది. ఉత్తమ అన్నారు కదా, ఉత్తమ ధియా అన్నాడు. మంద ఉత్తమ ధియ, మందులైన వాళ్ళకి ఉత్తమ సంస్కారం కలిగేదాని కొరకు ఇక్కడ చెప్పబడుతుంది అని. ఏం చెప్పబడుతుంది? విస్తారం చేతి చెప్పిన అర్థం చేతి ఏమవుతుంది? వాళ్ళ యొక్క అంతఃకరణము సంస్కరింపబడి ఆ మందులు కూడా ఏమవుతారు? ఉత్తమ స్థితికి వచ్చేస్తారు. అప్పుడు తర్వాత కదా జ్ఞానము. మందం నుంచి మధ్యమం రావాలి, మధ్యం నుంచి ఉత్తమం కావాలా, ఆ తర్వాత గాని వాళ్ళకి ఆ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అందుకొరకు భణ్యతే చెప్పబడుతుంది అన్నారు. కాబట్టి మందబుద్ధి గల వారు విస్తారంగా చెప్పినా గాని గ్రహింపజాలరు, ఉత్తమాధికారులు సంక్షేపం చెప్పినా అని గ్రహించగలుగుతారు. మందులైన వాళ్ళకి విడమర్చి విశాలంగా చెప్పితే గాని గ్రహిస్తారు. కాబట్టి అలాంటి మందబుద్ధిగా ఉద్దేశించి 3 అధ్యాయాలు విస్తారంగా చెప్పబడింది. తర్వాత ఉత్తమ బుద్ధి గల వారు సంక్షేపంగా చెప్పిన మాత్రం చేత గ్రహిస్తారు. కాబట్టి అలాంటి ఉత్తమ బుద్ధి గల వారిని ఉద్దేశించి ఈ 4వ అధ్యాయంలో, అంటే ఇంతవరకు చెప్పింది విస్తారంగా చెప్పింది వరకు ఒక రకంగా చెప్పాలంటే మందబుద్ధి కలిగిన వాళ్ళకి, అంటే నాలాంటి వాళ్లకు. ఇప్పుడు రాబోయేది ఎవరికి అంటే ఉత్తమాధికారులకైన వాళ్ళకు, మీలాంటి వాళ్లకు. అందువల్ల ఇప్పుడు ఎట్లయితే మొత్తానికి 3వ అధ్యాయం విస్తారం, ఎందుకంటే మధ్యమ బుద్ధి కలిగిన వాళ్ళకి. మొదటి అధ్యాయం 4వ అధ్యాయం వరకు అంటే ఉత్తమాధ్యాయులకు సంక్షేపంగా చెప్పినప్పటికీ అర్థం చేసుకుంటారు కాబట్టి పోతున్నా. ఇప్పుడు ఏం చేయాలా? ఆత్మానాత్మాచలోకే, మరీ అతి సరళంగా వచ్చింది. మరి అంత హై లెవెల్కి పోయి మరి కిందికి వచ్చేశారు. ఆత్మానాత్మాచలోకేస్మిన్ ప్రత్యక్షాది ప్రమాణత సిద్ధస్థయోరనాత్మాతు సర్వత్రయ ఆత్మపూర్వక. ఈ లోకం లోపల ఆత్మ అనాత్మ అనేది ప్రత్యక్షం మొదలగు ప్రమాణాల చేత 2 ఉన్నాయి, సిద్ధమై ఉన్నాయి. ఆత్మ అనాత్మాచలోకేస్మిన్ ప్రత్యక్షాది ప్రమాణత సిద్ధ. ఆత్మ ఇది అనాత్మ అని ప్రత్యక్షంగా లోకంలో మనం తెలుసుకుంటూనే ఉన్నాము. ఇది అనాత్మ పదార్థం తెలుసా లేదా? ఈ మైకు అనాత్మ, ఫలానా అనాత్మ, నేను ఆత్మ అనుకుంటున్నాం లేదా? దీనికి ఏం శాస్త్రము అక్కర్లే, లోకంలో ప్రత్యక్షమై ఉంది. తయోర్ అనాత్మతు సర్వత్రైవ ఆత్మపూర్వక. ఆ రెండింటిలోపల అనాత్మ అనేది అన్ని ప్రమాణాల యందు కూడా ఆత్మపూర్వకమయ్యే ఉంది. ఎందుకు ఉంటుంది అంటే చెప్పేవాడు ఆత్మ కాబట్టి మిగతా అన్ని కూడా తనకంటే భిన్నమైనవి కూడా అనాత్మని తెలుసుకుంటున్నాడు. వాడు తెలుసుకుంటున్నాడు లేదా? ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు గాక తనకంటే భిన్నమైన అన్ని కూడా ఏంటిది? అనాత్మ. చూసేవాడు లేకపోతే చూడబడే వస్తువు ఎక్కడ ఉంటుంది? చూసేవాడేమో ఆత్మ, చూడబడేటి ఏమో అనాత్మ అనేది ఈ సమస్త ప్రమాణాలు. ఏం ప్రమాణాలు? ప్రత్యక్షాది ప్రమాణాలు కావచ్చు, చక్షురాది ఇంద్రియ ప్రమాణం కావచ్చు. ఈ 2 లోకంలో కనిపిస్తూనే ఉన్నాయి, అనుభవిస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రమాణ చేత అనాత్మ సిద్ధించున్నప్పుడు మరి ఆత్మ సిద్ధిస్తుందనే భావము, అంటే అనాత్మ మొదలు సిద్ధించాలా, ఆత్మ మొదలు సిద్ధించాలా? ఈ రెండిట్లో కొంత అవగాహన రావాలి. కాబట్టి ప్రామాణిక సిద్ధములైన ఆత్మానాత్మ మళ్ళీ ఎట్టో చెప్తూ ఉన్నాడు. ప్రమాణం ద్వారా దేన్ని ఆత్మ అంటున్నారు, దేన్ని అనాత్మ అంటున్నారు. ఏ ప్రమాణం ద్వారా? ప్రత్యక్షాది ప్రమాణాలు కావచ్చు, చక్షురాది ప్రమాణాలు కావచ్చు. ఇక లోకంలో ఇది ఆత్మ, ఇది అనాత్మ అనేది దేనంటారో దానిలో కలిగి సందేహాలేంటో వాటిని ఇప్పుడు చెప్పబోతున్నాడు. అనాత్మత్వం తతస్థిద్ధం దేహాది భిన్నస్య వస్తునః జ్ఞాతురస్య ఆత్మత తద్వత్ మధ్యే సంశయ దర్శనం అన్నారు. దేహాది కంటే భిన్నమైన పదార్థాలంతా కూడా అనాత్మత్వం సతసిద్ధం. అనాత్మత్వం సతసిద్ధం. అనాత్మ అనేది సతసిద్ధమై ఉంది. ఏంటది? దేహాది భిన్నస్య వస్తునః, శరీరాల కంటే భిన్నమైన వస్తువు అంతా కూడా అనాత్మే అని లోకంలో అందరికీ తెలుసు. జ్ఞాతురస్య ఆత్మత తద్వన్ మధ్యే సంశయ దర్శనం. అట్లాగే జ్ఞాతకు అంటే తెలుసుకునేవాడికి ఆత్మత్వం అట్లాగే కనిపిస్తూ ఉంది. నేను కూడా ఆత్మను అని తెలుస్తూ ఉంది. నాకంటే భిన్నమైన అన్ని కూడా అనాత్మ. దీనిలో సంశయము ఏమాత్రం కూడా తన్మధ్య అంటే ఆత్మానాత్మ ఈ రెండింటి మధ్యలో సంశయం అనేది ఎవరికి కూడా లేదు. ఎందుకు లేదు అంటే
ఘటపటాదులన్నీ కూడా అనాత్మ, మరి నేను తెలుసుకునేవాడు ఆత్మ అనే ఉద్దేశము. ఇంకో రకంగా చెప్పాలంటే దృశ్య పదార్థం అంతా కూడా అనాత్మ, దృక్కైన నేనేమో ఆత్మ అనేది ఈ విషయంలో మాత్రం ఎవరికి సందేహము లేదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. అయినప్పటికీ మరి ద్రష్ట ఏ విధంగా నిర్ణయిస్తాడు, ద్రష్టను కదా ఇప్పుడు చెప్పుకోవాల్సింది అనే విషయాన్ని చెప్పినప్పుడు అసాధారణ తయోర్ధర్మాన్ జ్ఞాత్వా ధూమాగ్నివద్బుధ అనాత్మనో అద బుద్ధ్యంతాన్ జానీదాన్ అనుమానత. ఏకైన పురుషుడు అసాధారణ తయోర్ధర్మాన్ ఆత్మానాత్మలందు ఉండే అసాధారణమైన ధర్మాలను తెలుసుకొని అన్నారు. ఎందుకంటే సాధారణ ధర్మాలు కొన్ని ఉంటాయి, అసాధారణ ధర్మాలు కొన్ని ఉంటాయి. సాధారణ ధర్మాలు అంటే అందరిలో అనువర్తించి ఉంటాయి, తాగడం తినడం వగైరా వగైరా అంతా కూడా. నీకు ఏదంటే చాలా ఇష్టమండి అంటే ఏమైంది, అది ఫలానా అంటే నాకు ఇష్టం అంటే సాధారణ ధర్మమా అసాధారణ ధర్మమా? అట్లాగే సాధారణ ధర్మాలు అసాధారణ ధర్మాలు తయ ధర్మ జ్ఞాత్వ అంటే తెలుసుకొని. సాధారణ ధర్మాలు ఏంటి? అనాత్మయి ఆత్మయి. అసాధారణ ధర్మాలు ఏంటి? ఆత్మయి అనాత్మయి అని. ఎట్లా? ధూమాగ్నివద్బుధ, అది అసాధారణ ధర్మమైన అది పొగ చేత అగ్నిని ఎట్లాగైతే మనం అనుమానం చేత తెలుసుకుంటామో అట్లాగే అనాత్మత బుద్ధంతాన్ జానీయాద అనాత్మత. ఎట్లాగైతే పొగను చూసి అగ్నిని అనుమానం చేత తెలుసుకున్నామో అట్లాగే అనుమాన ప్రమాదం చేత శరీరం దగ్గర నుంచి బుద్ధి వరకు కూడా తెలుసుకోవాలి అన్నారు. ఆత్మ పదార్థమా అనాత్మ పదార్థమా? ద్రష్టత్వమేమో అజడత్వము, ఆత్మ యొక్క నియత ధర్మాలే. అంటే జడరహితము చిత్స్వరూపమే ఆత్మ యొక్క నియమిత ధర్మము. నియమిత ధర్మం అంటే ఏంటిది? ఎప్పుడు వదలకుండా ఉండే ధర్మము. తర్వాతనేమో జడత్వము దృశ్యత్వం మొదలైన ధర్మాలేంటి? అనాత్మ యొక్క నియత ధర్మం. అంటే ఎప్పుడు నియత ధర్మం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉండే ధర్మాన్ని నియతవర్తి అంటారు. నీ నీడ ఎట్లాగైతే నిన్ను వదిలిపెట్టకుండా ఉంటుందో ఎప్పుడు ఆ వస్తువును వదిలిపెట్టకుండా ఉండే ధర్మాన్ని ఏమంటారు? నియత ధర్మము. కాకరకాయ యొక్క నియత ధర్మం ఏంటిది? చేదు, దాన్ని వదిలిపెట్టినా వదిలిపెట్టదు ఇంకా. అట్లాగే పంచదార యొక్క నియత ధర్మం ఏంటిది? తీపి, వదిలిపెడుతుందా? అట్లాగే మరి అనాత్మ యొక్క నియత ధర్మం ఏంటిది? జడత్వము. ఆత్మ యొక్క నియత ధర్మం ఏంటిది? చైతన్యము. మొదలగే అనాత్మ యొక్క నియత ధర్మాలు. అట్లాగే ఎట్లాగైతే పొగ ఉన్న దగ్గర అగ్ని ఉందని మనం అనుకుంటామో అట్లాగే దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, బుద్ధులు ఇవంతా కూడా దృష్టమైనందువల్ల అనాత్మయని నిశ్చయించుకోవాలా. పొగను చూసి ఎట్లాగైతే అగ్ని ఉందని నిశ్చయం చేశామో దేహాది ధర్మాలంతా కూడా జడమైనందువల్ల అనాత్మ అని తెలుసుకోవాలి. దేని ద్వారా? అనుమాన ప్రమాణం ద్వారా అనే ఉద్దేశం చేత దీన్ని గుర్తు చేశాడు. అందువల్ల దేహేంద్రియాదులందు సంశయం గడపడుతుంది కాబట్టి ఇప్పుడు వాని యందు సంశయాన్ని తెలిపేదానికి కారణం. కొంతమంది దేహాన్ని అనాత్మ అనరు, ఇంద్రియాన్ని అనాత్మ అనరు. దేహాన్ని ఆత్మ అంటారు, ఇంద్రియాన్ని ఆత్మ అంటారు, ప్రాణాన్ని ఆత్మ అంటారు, మనస్సుని ఆత్మ అంటారు, బుద్ధిని ఆత్మ అంటారు. దాని ఎంత సందేహం ఉందా లేదా అన్నావు నువ్వు? దేహం మొదలుకొని బుద్ధి వరకు జడ పదార్థం అనే అనుమానం ద్వారా తెలుసుకోమన్నావు. కానీ కొందరేమో దేహేంద్రియాదులందు సంశయం ఉన్నందువల్ల వాని ఆ సంశయానికి కారణం ఏంటి చెప్తున్నారు. ఇదమిత్యేవ బాహ్యే అర్థే హి అహమిత్యేవ బోద్ధరి ద్వయం దృష్టం యతో దేహే తేనాయం ముయ్యతే జనః. జీవుడు మోహింపబడేదానికి కారణం చెప్తూ ఉన్నాడు. బాహ్యమైన వస్తువునందు ఇది అన్నాము, ఈ అన్నాము, ఇది అన్నాము, ఈ అన్నాము కదా అని వ్యవహారము కనిపిస్తుందా లేదా? మామూలుగా ఈ వస్తువు తీసుకురా అంటామా లేదా? కానీ ద్రష్ట యందు అహం లేదా నేను అనే వ్యవహారము కనిపిస్తూ ఉంది. ఈ వస్తువు యందు ఇది మైకు, ఇది పుస్తకము, ఇది ఫలానా ఫలానా ఫలాని ఈ అని చెప్తుంది. కానీ చెప్పేవాని అందు అహం లేదా నేను 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 అనే విషయం కనిపిస్తూ ఉంది. ఇది ఎవరి యందు? చూసేవాడి యందు, ద్రష్ట యందు. అట్లాగే ఏ కారణం వల్ల దేహం రెండు కనిపిస్తున్నో అందుచేత ఈ మనుష్యుడు కూడా మోహాన్ని పొందుతున్నాడు. ద్వయం దృష్టో యతో దేహ. ఈ శరీరం అందు రెండు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు మూడిట్ను గుర్తు చేశాడు, గుర్తు పెట్టుకున్నారా? కనిపించే పదార్థాలు ఏందో ఇది అన్నాడు, చెప్పేవాని ఏందో నేను అన్నాడు, కానీ శరీరం మాత్రం ఈ రెండు కనిపిస్తూ ఉన్నాయి. ఇది అనేది కనిపిస్తుంది, నేను అనేది కనిపిస్తుందా లేదా? అక్కడ సందేహము ఉంది. బుద్ధి అహం బుద్ధి ఏదో దృష్టి ఎందు ఉంది, మిగతా ఎంతో జడమందేమో ఇది అనే బుద్ధి ఉంది. కానీ నేను మనుష్యుణ్ణి అనే భావన ఉందా లేదా? నేను మనుషుని, నేను తింటున్నాను, నేను చూస్తున్నాను, నా శరీరం ఆరోగ్యం లేదండి అందుకొరకే రాలేదండి అంటాం. అప్పుడు నా శరీరం నేను వేరైందా ఒకటైందా? అంటే ఒకటైందా నీ తలకాయ? నా శరీరం అన్నప్పుడు నేను వేరు, నా శరీరం. నా పుస్తకం అన్నప్పుడు నేను నా పుస్తకం వేరైందో ఒకటయ్యామా? నా శరీరం అన్నప్పుడు నేను ఇప్పుడే తినొస్తానండి అన్నావు, తినొచ్చేది ఎవరు? నువ్వా? నీ అప్పుడు శరీరం అందు రెండు వచ్చినాయా? నేను తినొస్తా అన్నావు, తినేది ఎవరు? శరీరమా నువ్వా? అందువల్ల ఇప్పుడు జడ పదార్థాల మందు ఒకటే ప్రయోగమైంది, ద్రష్ట అయిన చైతన్యం అందు ఒకటే ప్రయోగమైంది. శరీరం అందు మాత్రం రెండు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది శరీరము, నా శరీరం అనేది లేదు, నా శరీరం ఆరోగ్యం లేదు, నా బుద్ధి పనిచేయడం లేదు, నా మనసు జబలంగా ఉంది, నా చిత్తం పనిచేయడం లేదు అని ఇవన్నీ కూడా నా 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 అన్నాం కదా. మళ్ళీ తర్వాతనేమో నేను అనే పదం కూడా దీని యందు చైతన్యంగా ఆరోపణ చేశాం. ఇప్పుడు ద్రష్ట యందు సందేహం లేదు చైతన్య రూపంలో, జడ పదార్థాలు సందేహం లేదు, ఇదని చిత్తం చేయబడుతుంది. కానీ శరీరం మాత్రం రెండు కనిపిస్తున్నాయి. అది నిజమా ఇది నిజమా? ఇప్పుడు అది కదా అనిపిస్తుందా లేదా? ఇది అంటున్నావు, నేను అంటున్నావు, అందుకొరకే ద్వయం దృష్టం యతో దేహే. శరీరం అందు రెండు చెప్పబడి ఉన్నాయి కాబట్టి తేనాహ్యం ఉయ్యతే జన. అందువల్లనే జీవులంతా కూడా మోహింపబడుతున్నారు. అంటే వాళ్ళకు వివేకం కలగడం లేదు. నేనా నాదా, శరీరం నేనా, శరీరం నాదా అనే భావన కలుగుతుంది. కాబట్టి మరి దాన్ని ఇప్పుడు నిర్ణయం చేయాలా వద్దా? కాబట్టి అన్వయ వ్యతిరేకాల ద్వారా నిర్ణయించవచ్చు అనేదాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ సందేహం ఎప్పుడు కలుగుతుందని చెప్పుకున్నా మనం, ద్వికోటిక జ్ఞానం, రెండు జ్ఞానాలు అక్కడ సంభవించాలి. అవునా కాదా? మోడ మనిష, అది కదా మోడ మనిషి, రెండు జ్ఞానాలు, మోడొక జ్ఞానం మనిషి ఒక జ్ఞానం. అట్లాగే ఈ జడమా చైతన్యమా అనే సందేహం ఉంది. కాబట్టి శరీరం పైన శరీరం నేనా, దానికంటే భిన్నమైంది నేనా అనే సందేహం. శరీరం, ఈ ముక్కు, ఈ చెవు బాగలేదన్నప్పుడు ఇదం వ్యవహారం కలిగింది. కాబట్టి దాని యందు గాని దీని యందు గాని ఏమాత్రం కూడా సందేహము లేదు. అందువల్ల ఈ రెండు కనిపిస్తున్నాయి కాబట్టి, ఇదం అహం రెండు కనిపిస్తున్నాయి కాబట్టి అసలు వాస్తవంగా శరీరం అహా లేదు ఇదమా అనే, నా దేహం అన్నప్పుడు వేరేగా కనిపిస్తుంది, నేను మనిషిని అన్నప్పుడు, నేను స్త్రీ పురుషుని అన్నప్పుడు నేనుగా కనిపిస్తుంది. కాబట్టి దీనిలో మనం వేరు చేయవలసింది ఒకటి ఉంది. కాబట్టి దాన్ని చెప్తూ కేన పునర్న్యాయేన ఆత్మానాత్మనో అష్టమైషయోరి విభాగ క్రియతే ఇది ఉచ్యతే. చేత, ఏ యుక్తి చేత ఇది గుర్రము, ఇది గేదె, ఇది ఆవు అని వ్యవహారం వేరువేరుగా చేస్తున్నామా లేదా? స్పష్టంగా గుర్రానికి ఆవుకి గేదెకు సంబంధము లేదు. ఇది స్పష్టంగా వేరు కనిపిస్తుంది, అది స్పష్టంగా వేరుగా కనిపిస్తుంది. కాబట్టి వాటి యొక్క విలక్షణత్వం కూడా కనిపిస్తుంది. దీనికంటే ఇది భిన్నమైంది అనే విలక్షణం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏ యుక్తి చేత శరీరమందు ఇదమా లేకపోతే అహమా అనేది స్పష్టంగా మనం తెలుసుకుంటామో, వ్యవహరిస్తామో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పవలసింది. కాబట్టి చెప్పుతూ ఉన్నాను అని చెప్పి, న్యాయ పురోదితోస్మాభిరాత్మ అనాత్మ విభాగకృతు తేనేదమర్థముత్తార్య హి అహమిత్రత్రయో భవేత్ విద్యాత్మసీత్యస్మాద్భావాభావదృశం సదా అనంతరమబాహ్యార్థం ప్రత్యక్షం మునిరంజసా. ఏ న్యాయం చేత, ఏ యుక్తి చేత అన్నారు కదా. న్యాయం ఏంటిది? పురోధితో అస్మాభి, పూర్వం యొక్క అధ్యాయాలలో చెప్పారు. ఆత్మ యొక్క వైలక్ష్యము, అనాత్మ యొక్క వైలక్ష్యము. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని రెండు రకాలుగా పూర్వంలో చెప్పబడింది విశదంగా. కాబట్టి దానికి విలక్షణత్వం చేయించే యుక్తి ఏంటిది అంటే, నేను అనే వ్యవహరింపబడుతున్న అర్థము, ఇదమని చెప్పబడుతున్న
అనాత్మాంశము ఈ రెండింటిని కూడా తత్వమసి మహావాక్యం ద్వారా ఇదం శబ్దాన్ని అహం శబ్దాన్ని ఆత్మానాత్మ వివేకం ద్వారా నిరాకరణ చేసినప్పుడు తొలగించినప్పుడు అన్నారు. అందుకే పూర్వతో అస్మాభి ఆత్మానాత్మ విభాగకృత్, ఇది ఆత్మ ఇది అనాత్మ అని ఏ యుక్తి చేతనైతే విభాగం చేయబడతామో, ఇంతవరకు అన్నారు కదా, ఇది గుర్రము ఇది ఆవు అని ఎట్లయితే వేరు చేశామో అట్లాగే యుక్తి ద్వారా, పూర్వం చెప్పిన యుక్తి ద్వారా ఇది ఆత్మ ఇది అనాత్మ అని నిర్ణయం చేయవలసిన పద్ధతి ఉంది. కాబట్టి దేని ద్వారా అది తత్వమసి అనే మహావాక్యం వల్ల సర్వకాలాల యందు సత్తాసత్తలకు సాక్షిగా ఉంటుంది. కాబట్టి విద్యా తత్వమసి ఇత్యస్మాద్ భావాభావ దృశంసద, భావానికి అభావానికి, ఆత్మకు అనాత్మకు ఈ రెండు పదార్థాలకు కూడా సాక్షిగా ఉంటుంది. కాబట్టి అనంతరం అబాహ్యార్థం ప్రత్యక్షం నిరంజస, అనంతరం అన్నారు అంటే వెలుపల ఉండేది లోపల ఉండేది సర్వపరిపూర్ణుడైన ఆత్మను మునిరంజస ప్రత్యక్షం అంటే మనుషుడైన వాడు సులభంగా తెలుసుకుంటున్నాడు. అంటే మననం చేయకుండా ఆత్మానాత్మ వివేకం చేయకుండా ఆ రెండింటి యందు వేరు పరిచే పద్ధతి తెలియదు. మననం చేసేవాడు అన్నాడు కదా, వేరు చేయడం అంటే అర్థమేమి? కలిసి ఉన్న వస్తువుని వేరు చేయాలంటే ఒక పద్ధతిని ఎట్లాగైతే మనం అనుసరించాలో పద్ధతిని అనుసరించకుండా మరి అది వేరు చేసే అవకాశము లేదో, అలాగే ఇక్కడ కూడా కలిసి ఉంది కదా. ఏం కలిసింది? ఇదం కలిసి ఉంది, అహం కూడా కలిసి ఉంది. అందువల్ల నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా ఆత్మానాత్మ వివేకం ద్వారా తత్వమసి వాక్యాన్ని మననం చేసిన వాడి దాన్ని వేరు చేయవలసిన అవసరం ఉంటుంది. అందుకొరకే ఇక్కడ పద్ధతి ఏంటిది, యుక్తి ఏంటిది? మననము. ఏ మననము? ఆత్మానాత్మ వివేక రూపమైన మననం. కాబట్టి దాని ద్వారా మనం చేయగలుగుతాము ఇదమర్థాన్ని అహమర్థాన్ని. ముందు చెప్పంటే చిద్భాగము కొంత జడభాగము కొంత ఉంది. కాబట్టి ఈ రెండింటి యొక్క కలయిక శరీరం ఉంది. చిర్జడ గ్రంథి, అహమేమో చిత్, ఇదమేమో జడం. కానీ శరీరమందు మాత్రము చిజ్జడ గ్రంథి రెండు ఉన్నాయి. కాబట్టి లోపల బయట ఉండే ఆత్మతత్వాన్ని మననశీలుడైన వాడు మరి గ్రహించినందువల్ల అనాత్మ పదార్థము వేరు అవుతుంది అని ఈ విధంగా దాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం చేత ఆ విషయాన్ని చెప్పి మళ్ళీ ఉచ్యతాంతరికయాతో పరిపాట్య వాక్యార్థం వేత్తి, ఇంతవరకేమో మహావాక్యం ద్వారా దాన్ని వేరు చేసి తెలుసుకోవాలనుకున్నారు. మరి మహావాక్యం యొక్క అర్థాన్ని ఏ విధంగా తెలుసుకుంటారో దాన్ని కూడా పరిపాటి అంటే అర్థమే ఏంటిది? పరిపాటి అంటారు కదా మీరు. పరిపాటి పరిపాటి అంటే అనాదిగా వచ్చేది అని కూడా వచ్చేస్తుంది, పరంపరగా వచ్చేదని కూడా ఇది పరిపాటిగా వస్తుంది అంటామా లేదా? అంటే ఏ పద్ధతి చేతగా, అంటే పూర్వం చేసిన పద్ధత ఇప్పుడు చేసిన పద్ధత? పూర్వులు ఏదైతే చెప్పారో దాని పరిపాటి అనే భావం చేత కూడా వస్తుంది. అందువల్ల పరిపూర్ణ చిదాత్మ స్వరూపాన్ని మరి ఏ క్రమం చేత, క్రమం అంటారు కదా, పరిపాటి అంటే క్రమం అనే అర్థం కూడా వస్తుంది. మరి ఆ వాక్యార్థాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము అనేది ప్రశ్న వేసినందువల్ల వచ్చతే అన్వయ వ్యతిరేకాభ్యాం, అన్వయ వ్యతిరేకాల ద్వారా ఇదే పరిపాటి, ఇదే క్రమము. అన్వయం చేత వ్యతిరేకం చేత ఆత్మను అనాత్మను రెండింటిని వేరు చేయగలిగే శక్తి వస్తుంది. కాబట్టి మరి అన్వయ వ్యతిరేకాల చేత తత్వమసి మహావాక్యాల యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతాడు. అన్వయం చేత